పిఆర్ న్యూస్కు స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో మంగళవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా పరిషత్ పాఠశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మానవాహారంగా నిలబడి పరిసరాల పరిశుభ్రతపై నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. అధికారులు, కార్మికులు పారిశుద్ధ్య నిర్వహణపై బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రాబోయే వర్షాకాలంలో వ్యాధులు పొంచి ఉంటాయని అవి ప్రబలకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రతి పంచాయతీకి ఇటీవల విడుదలైన ఆర్థిక సంఘం నిధులను ప్రాధాన్యత క్రమంలో ఖర్చు పెట్టుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్ విజయ, ఎంఈఓ శివనాగేశ్వరరావు, సర్పంచ్ నాగలక్ష్మి, కార్యదర్శి విజయమ్మ, సిడిపిఓ అరుణ, మండల టీడీపీ అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీను, ఉలవపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు అంచిపోగు వాసు, మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు సన్నెబోయిన ప్రభావతి, మండల తెలుగు యువత అధ్యక్షుడు తొట్టెంపూడి మాల్యాద్రి, పార్టీ నాయకులు చింతల సింగయ్య, మండల ఎస్పీ సెల్ అధ్యక్షుడు రావినూతల రమేష్, బడతల శివప్రసాద్, సాంబమూర్తి, అమ్మనబ్రోలు శివ, శ్రీహరి, చిటితోటి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
తరఫున మా అందరి తరఫున నేను ఈ కార్యక్రమాలను కూడా అందరికీ అవగాహన కల్పించాలనే దిశగా మనం ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు సక్రమంగా బాధ్యులయ్యి అందరూ కూడా దీనికి బాధ్యతగా ఈ కార్యక్రమాలు విజయవంతం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రజా స్వచ్ఛత అలాగే సంస్కార స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మండల అధికారులకు, అలాగే పత్రికా సోదరులకు, పార్టీ నాయకులకు, అలాగే విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాంధీజీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్య అక్టోబర్ 2 జయంతి సందర్భంగా మనందరం కూడా ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించే దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం. ఎవరైతే మన పరిసర ప్రాంతాలు బాగుంటే మనం బాగుంటాం, అలాగే మన వార్డు బాగుంటుంది, ఆ తర్వాత మన పంచాయతీ బాగుంటుంది. అందరం కూడా దీనిలో భాగస్వాములు అయితేనే గ్రామం బాగుంటుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన అందరం కూడా శానిటేషన్ విషయంలో మన పరిసర ప్రాంతాలు ఎంత శుభ్రంగా ఉంటాయో అందరం కూడా ఎలాంటి సంతోషాలు శానిటేషన్ విషయంలో ఎవరూ కూడా మనకు అవసరం లేదని చెప్పి మన ఇంటి పక్కనే పడేసుకున్న తర్వాత దానివల్ల వచ్చే అనర్థాలు కూడా మన అందరం కూడా గురి కావాల్సి వస్తుంది. వీటన్నిటిని కూడా గమనించి వచ్చేది వర్షాకాలం మన అందరం కూడా గ్రామ సర్పంచ్ గారు, అలాగే గ్రామ సెక్రటరీ గారు, ఎవరైతే శానిటేషన్ సిబ్బంది ఉందో, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కూడా శానిటేషన్ విషయంలో ప్రతి గ్రామంలో కూడా ఓవర్ ట్యాంకులు క్లీన్ చేయాలి. అలాగే ఏదైతే సింక్ ఉంటుందో మొత్తం కూడా అపరిశుభ్రమైన ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా గుర్తించి వాటి మొత్తాన్ని కూడా క్లీన్ చేసి పంచాయతీలు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే మరొకసారి అందరికీ అధికారులకి, అలాగే నాయకులకి, విద్యార్థులు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.